మీ జీవితాన్ని నాశనం చేస్తున్న శత్రువులు ఎవరో మీకు తెలుసా? మీరు మొదలుపెట్టిన పనులన్నీ మధ్యలోనే ఎందుకు ఆగిపోతున్నాయో తెలుసా? మీకు టాలెంట్ లేక కాదు, మీకు అవకాశాలు లేక కాదు. దానికి ఒకే ఒక్క కారణం మీలో స్థిరత్వం లేకపోవడం. మీరు ఒకే అంశంపై మీ దృష్టిని మొత్తాన్ని కేంద్రీకరించకపోవడం వల్ల. ఈ స్థిరత్వం లేకపోవడం లేదా మీరు నిలకడగా ఉండకపోవడం అనేది మీలో సోమరితనానికి, నేను ఇది చేయగలనా అని మీపై మీరు సందేహపడేలా చేస్తుంది. మీలో భయానికి, మీరు సుఖాలకు అలవాటు పడేలా చేస్తుంది. ఇలా మీలోని ఎన్నో చెడు అలవాట్లకు ఒకే ఒక్క కారణం మీరు నిలకడగా దేనిపై నిలబడకపోవడం. కాబట్టి మీరు నిలకడగా ఉండడం అనే ఒకే ఒక్క అలవాటు మనలోని ఎన్నో చెడు అలవాట్లను చంపేయగలదు. మనం ఏదైనా సాధించడానికి మన దగ్గరున్న అతి శక్తివంతమైన ఆయుధం ఈ స్థిరత్వం. మనం మనలోని చాలా అలవాట్లను మార్చుకోవాలని చాలాసార్లు మనతో మనమే పోటీ పడుతూ ఉంటాం. కానీ మీరు ఈ స్థిరత్వం అనే ఒక్క అలవాటు చేసుకుంటే మనలోని చెడు అలవాట్లన్నీ వాటంతటవే తగ్గిపోతాయి. మనలో చాలా మందిని గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటాం, ఉత్సాహంగా పనులను ప్రారంభిస్తాం, కానీ కొన్ని రోజులకే ఆగిపోతాం. ఎందుకంటే అది మన సోమరితనం. రేపు చేద్దాంలే అనే మన సోమరితనం మన కాలాన్ని తినేస్తుంది. అప్పుడు అది కష్టపడకుండా సులభమైన మార్గాల కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అలా మనని సుఖాలకి అలవాటు చేస్తుంది. అప్పుడు నేను ఇది చేయగలనా అని మనపై మనకే సందేహం వచ్చేలా చేసి మన రెక్కలను విరిచేస్తుంది. ఫలితంగా మనం ఓడిపోతామేమోనన్న భయంతో ఒక్క అడుగు కూడా ముందుకి వేయకుండానే మనం భయంతో ఆగిపోయేలా చేస్తుంది. అప్పుడు ఇక మనం 4 గోడల మధ్య బందీలుగా ఉండిపోతాం. కానీ మిత్రులారా, చుక్క చుక్క పడే నీటి వల్ల రాయి కూడా అరిగిపోతుంది. అది ఆ నీటి యొక్క శక్తి కాదు, కానీ చుక్కా చుక్కా పడే ఆ నీటి యొక్క స్థిరత్వమే అంతటి విజయాన్ని సాధించగలుగుతుంది. కాబట్టి మీరు స్థిరత్వాన్ని పాటించడం మొదలు పెడితే అది మీలోని మీ శత్రువులను పారదోలుతుంది. మీరు బద్ధకాన్ని వదిలి పనిచేయడం మొదలుపెట్టిన రోజు సోమరితనం అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది. మీకు క్రమశిక్షణతో కూడిన పని అలవాటైతే మీకు మీ విలాసాల కంటే కూడా మీ లక్ష్యమే మీకు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు రోజు ఒక చిన్న విజయం సాధిస్తే నేను చేయలేనా, చేయగలనా అనే సందేహం పోయి మీపై మీకు నమ్మకం పెరుగుతుంది, మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు అలా క్రమంగా ముందుకు కదులుతూ ఉంటే భయం అనేది తన పట్టును కోల్పోతుంది. కానీ మనం స్థిరత్వం సాధించలేం, నిలకడగా ఉండలేం అని అనుకుంటాం. కానీ నిజం ఏంటి అంటే మీరు స్థిరంగా నిలకడగా ఉండగలిగిన రోజు అది మీలోని ప్రతికూలతలను అన్నిటినీ పారదోలుతుంది. కాబట్టి మీరు ఈరోజే ఏదైనా చిన్న పనిని మొదలు పెట్టండి. అది పుస్తకం చదవడం కావచ్చు, వ్యాయామం చేయడం కావచ్చు, ఏదైనా చిన్న పని ఏదైనా సరే మీరు రోజు స్థిరంగా చేస్తూ ఉండండి. పని ఎంత చిన్నది అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, మీరు దానిని ఎంత స్థిరంగా, ఎంత నిలకడగా చేస్తున్నారన్నదే ముఖ్యం. మీ విజయం కోసం మీరు దేనినైతే మీలోని శత్రువులను ఎదుర్కోవాలనుకుంటున్నారు, మీరు వాటిని మీ స్థిరత్వంతో ఎదుర్కోండి. తప్పకుండా మీకు విజయం దక్కుతుంది.